నిన్న పాఠంలో ఆ, ఎవరు ప్రాముఖ్యమైన వారు వాళ్ళ పేర్లు ఏంటని గుర్తున్నాయా? టీ ఫామ్, ఇంకా విక్టర్ ఎవరు? గుడ్, పాస్టర్ ఆయన. అయితే ఇప్పుడు టీ ఫామ్ అనే వాళ్ళ కుటుంబం ఏం చేస్తా వచ్చారు? వాళ్ళ కుటుంబం ఏంటి? విచ్ డాక్టర్ అంటే ఎవరు? వాళ్ళు మంత్రగాళ్ళు అనమాట. వాళ్ళ కుటుంబము అక్కడే వాళ్ళు అవి చేసుకుంటా, అక్కడున్న పూజలు చేసి వాళ్ళు ఆ మంత్రాలు అవి చేసుకుంటా వాళ్ళు ఉన్న జీవితాలు అవి కదా. నేను అంతవరకు చూశారు. ఆఖరిలో ఏం జరిగింది? ఎంతో కష్టపడి పాపం అమ్మిన చిలకడ దుంపలతో వచ్చిన ఆ డబ్బులను తీసుకుని ఏ ఫ్రాక్ అయితే, ఏ డ్రెస్ అయితే కొనుక్కోవాలనుకుందో అదే డ్రెస్తో అక్కడ వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఉడు చేశారు. ఉడు అంటే మామూలుగా మనకి ఇక్కడ దాన్ని చేతబడి అవి అంటారు. ఆ పదాలు మీకు వద్దులేండి. దాన్ని బ్లాక్ మ్యాజిక్ చేశారనమాట. ఆయన చేసి అక్కడతో మనం నిన్న ముగించుకున్నాం. అయితే తర్వాత ఏం జరిగిందో మనం అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. నిన్న చూసాం కదా, ఇదిగో తన ఫ్రాక్ను తీసుకుని బలవంతంగా లాగేసుకుని దాంతో ఆ రిచువల్ అనేది చేశాడు ఆయన. ఇప్పుడు ఏం జరిగిందంటే కొన్నాళ్ళు గడిచిన తర్వాత, కొన్ని వారాలు గడిచిన తర్వాత సాదాసీదాగా వాళ్ళ దినచర్య ప్రకారంగా అక్కడున్న మార్కెట్కి వెళ్ళారు. ఎవరు? వాళ్ళ అమ్మగారును టీ ఫామ్. సో ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే కానీ టీ ఫామ్కి మనసులో కలుగుతూ ఉన్న భయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఆయన చనిపోవాలి, పాస్టర్ విక్టర్ అనే ఆయన చనిపోవాలని చెప్పి దాని మీద ఆ బొమ్మ మీద ఆ రిచువల్ చేశాడు, చనిపోవాలనే శాపాన్ని పెట్టాడు. ఇప్పుడు అనే ఆ లోపల ఉన్న ఆ భయమే కనబడుతూ ఉన్నది ఆ టీ ఫామ్కి. అయితే అక్కడ కూర్చుని అక్కడ నుంచి వారు మార్కెట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుండగా కానీ వాళ్ళ అమ్మ చుట్టూ చూస్తూ ఉంది. ఎవరో టీ ఫామ్ ఈ పక్కన వాళ్ళ అమ్మగారు పక్క నుంచి ఇట్లా చూస్తూ ఉన్న టైంలో కానీ ఉండబట్టలేక వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంది. ఏమని అంటుందంటే, అమ్మ మరి విక్టరు చనిపోయాడంటావా అని అంటే లేదు అని చెప్పి అంటది. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి అక్కడ గాలి పెద్దగా ఒక్కసారిగా పైకి లేస్తుంది అనమాట. మొత్తం తుఫాన్ లాగా. ఇప్పుడు మనకి ఇక్కడ సడన్గా వర్షాలు వస్తున్నాయి, అలాగే ఒక్కసారిగా గాలి అంతా ఆగిపోయి ఒక్కసారిగా దుమ్మంతా లేసేదలికి ఆకాశం ఇంకా చూసి వాళ్ళ అమ్మతో అంత అమ్మ వర్షం పడొచ్చేమో అంటే ఏమో పడవచ్చు అనేసి ఆ టైం అన్న చెప్తున్నప్పటికీ కూడా తన మనసులో ఉన్న భయం ఏంటి? ఆ విక్టరు మీద శాపాన్ని పెట్టినాడు వాళ్ళ నాన్న, అతను చనిపోయాడేమో అనేదే భయం కనబడతా ఉంది. అయితే చూస్తూ ఉంది, చుట్టూ మార్కెట్ అంతా చూస్తూ ఉంది, ఎక్కడ మార్కెట్ అంతా చూస్తూ ఉంది. ఏంటి ఇక్కడ మరి విక్టర్ రాలేదు, చనిపోయాడా అంటే లేదు, విక్టరు చనిపోలేదు, ఆయన ఇలాంటి వాటిని అసలు నమ్మడు, అలాంటివి నమ్మడు, ఆయన ఇలాంటి విషయాల్లో అసలు నమ్మడు అని చెప్తే అప్పుడు టీ ఫామ్ అంటది వాళ్ళ అమ్మతో, పోనీ నువ్వు నమ్ముతున్నావమ్మా, నువ్వు గత వారం నుంచి మెల్లో ఆ తాయిత్తు వేసుకోలేదు కదా, దాన్ని బట్టి నువ్వు నమ్ముతున్నావా అని చెప్పంటే మరి ఏం మాట్లాడాలి అమ్మగారు. కానీ కొంతసేపు అయితే జరిగి వర్షం మొదలవుతూ ఉంది, పెద్దగా వర్షం మొదలవుతూ ఉంది. పెద్దగా వర్షం మొదలవుతున్న సమయంలో అమ్మ వర్షం పడుతూ ఉంది, మనం ఇక్కడి నుంచి మనం త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమై బయలుదేరుతున్న సమయంలో మనము ఇంటికి వెళ్ళేటామెకి కొంత సమయం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. కాబట్టి మనము ఈ దగ్గరే ఉన్న మిషనరీ సెంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి వాళ్ళ అమ్మగారు టీ ఫామ్తో అంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే కానీ ఒక్కసారిగా తనకి భయం వేస్తుంది. వాళ్ళు మిషనరీ సెంటర్ అనే అక్కడికి వద్దు, మిషనరీ సెంటర్ వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం అలా చేయకూడదు, నాన్నకు తెలిసినా సరే కోపడతాడు అని చెప్పి అనేసి అంటే లేదు మన వర్షం పెరుగుతూ ఉంది, మనం ఇక్కడే ఉన్నామంటే అక్కడంతా మొత్తం మునిగిపోతాము, మనం ఇంటికి కూడా వెళ్ళలేము, కాబట్టి మనము ఇక్కడికి వెళ్దాము అని చెప్పి వాళ్ళ అమ్మగారు అక్కడున్న మిషనరీ సెంటర్ అంటే ఏంటి? నిన్న అక్కలు చెప్పింది ఏం చెప్పారు? మిషనరీ సెంటర్ అంటే
మిషనరీ సెంటర్ అంటే అక్కడ కొంతమంది దైవజనులు అక్కడ ఒక చోట కూడి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల దగ్గర సువార్తను ప్రకటిస్తారు, దేవుని గురించినటువంటి మాటలు చెప్తారు. వీళ్ళందరూ కూడా ఒక చోట అక్కడ నివసించడానికి అనమాట, టెంపరీగా అక్కడ కూర్చోడానికి. సరే, అయితే ఇప్పుడు మిషనరీ సెంటర్ దగ్గరికి వచ్చారు వాళ్ళ అమ్మగారు. కానీ ఈ టీ ఫామ్కు మాత్రం లోపల భయంగానే ఉంది. ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ మనం అసలు ఉండకూడదు, అసలు వెళ్ళకూడదు, ఈ ప్రాంతానికి వెళ్ళకూడదు మనం అని చెప్పి వాళ్ళ అమ్మతో ఎంత చెప్తున్నా సరే వాళ్ళ అమ్మగారు వినిపించుకోలే. కానీ వచ్చి తలుపు అక్కడ ఉన్నటువంటి మిషనరీ సెంటర్ తలుపు కొడతా ఉన్నారు. తలుపు కొట్టినప్పుడు ఏం జరిగింది, ఆ తలుపు కొట్టగానే ఒక్కసారిగా తలుపు తీసుకున్నారు. తలుపు తీయగానే ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్కి గురయ్యారు. ఎందుకని అంటే తలుపు తీసింది ఎవరో కాదు, విక్టరే తీశాడు. కానీ ఏమనుకుంది టీ ఫాము, తను వాళ్ళ నాన్నగారు చేసినటువంటి దాన్ని బట్టి, ఆ శాపాన్ని బట్టి ఈయన చనిపోయాడేమో అనుకుంది. కానీ తలుపు తీసిందే విక్టర్ అయ్యేదలిగి ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యానికి గురవుతా వచ్చింది. ఆయన చూసి ఆయన ఒక్కసారి ఆమెను చూసి ఎంతో ప్రేమగా అమ్మ రండి, లోపలికి రండి అని చెప్పి వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానిస్తూ వచ్చినాడు. లోపలికి రాగానే చుట్టూ అంతా చూస్తూ ఉంది. కానీ టీ ఫామ్కు మాత్రం లోపల ఒకలాంటి భయం, ఒకలాంటి గూపులు, అసలు ఏం జరుగుతుంది ఏం తెలియట్లా. లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ ఒక చిన్న టేబుల్ లాగుంటే దాన్ని తీసుకుని వాళ్ళ అమ్మగారు కూర్చున్నారు. ఎవరు వాళ్ళ అమ్మగారి పేరేంటి? టీ ఫామ్ వాళ్ళ అమ్మగారి పేరేంటి? నేను చెప్పను, మీరు చెప్తేనే చెప్తా. నేను చెప్పలేదా? వాళ్ళ మదర్ పేరేంటి? మేడం ఓరెస్టెల్. ఆమెని వాళ్ళ అమ్మగారు అనమాట, టీ ఫామ్ యొక్క మదర్. సరే, పేర్లు కొంచెం తిరగకపోతే నార్మల్గా వాళ్ళ అమ్మగారనే మాట్లాడుకుందాం. సరే, అయితే ఇప్పుడు తలుపు తీసిన తర్వాత లోపలికి కనపడుతుంది కదా, తలుపు తీశారు. తలుపు తీసింది విక్టరే తీశాడు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీ మీద వాళ్ళు లాగి కూర్చోగానే టీ ఫామ్ మాత్రం భయంగా వాళ్ళ అమ్మ దగ్గరే చేయి పట్టుకునే ఉంది. చుట్టుపక్కల చూస్తూ ఉంది, విక్టర్ని అలా చూస్తూ ఉంది అని చూసి విక్టర్ తన దగ్గరికి వచ్చి ఒకసారికి తీక్షణంగా అమ్మాయిని చూసి, నువ్వే కదా నాకు చిలకడ దుంపలు అమ్మావు మార్కెట్ దగ్గర అనేసి అని అంటే, ఆమె భయంగానే అవును నేనే అమ్మాను అనేసి అంటే, రైట్ అనేసి చక్కగా మాట్లాడుతూ అలా మళ్ళీ వచ్చిన తర్వాత, కానీ ఆ డబ్బులతో మా నాన్న డబ్బులతో మేము మా అమ్మ నాకు డ్రెస్ కొనింది, కానీ ఆ డ్రెస్సు మా నాన్నగారు అని చెప్పి భయపడుతూ అక్కడితో మాటని ఆపేస్తూ ఉందన్నమాట. లోపల సొనుగుతూ ఉంటాడు చూసారా, అలాగే చెప్తా ఉందన్నమాట. మా నాన్నగారు అలాగ చేశారు అని చెప్పి గమ్మునుంది. కానీ వెంటనే ఉన్నట్టుండి అప్పుడు మా నాన్న వాళ్ళ అమ్మగారు అన్నారు, మీ మీద ఈ రిచువల్ అనేది చేశారు, మీరు చచ్చిపోవాలనేసి ఈ శాపాన్ని ఆ బొమ్మకి చేసి దాన్ని అలా చేసినారు, మీరు చనిపోలేదు అని అంటే, లేదు ఇలాంటివి నా దేవుడు గొప్ప దేవుడు, అలాంటిది ఏమీ జరగదు అనేసి అనగానే సడన్గా తనంక చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఈ ప్రయాణంలో వీళ్ళు వస్తున్న ఏం జరిగిందంటే, ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. వీళ్ళు ప్రయాణం వస్తున్న సమయంలో ఏం జరిగిందంటే, వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ ఊరంతా కూడా కొండ ప్రాంతం కదా, వాళ్ళు కొండలు దాటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ కొండ దాటుతున్న సమయంలో ఏం జరిగిందంటే, తన డాటర్ అయిన టీ ఫామ్ పడిపోయే సమయంలో గబక్కన తను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తన కాలుకి ఇంతలా రాయి గుచ్చుకుంది, పెద్ద గాయమైంది. అది ఆ గాయాన్ని బట్టి తన చెట్టు దగ్గర కూర్చుని ఆ గాయాన్ని చూసుకుంటా ఉంది. అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఇదంతా ముందు జరిగిన సంఘటన అన్నమాట. గాయాన్ని దగ్గరికి వచ్చి, నేనేం చేయను, నువ్వు ఇంత బాధపడుతున్నావు, నేను నా తాయెత్తు నీకు ఇచ్చేనా అంటే, తాయెత్తు ఉన్నా సరే నేను పడిపోయేదాన్ని, నువ్వు అలా ఏం ఆలోచించబాక అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇంట్లో విక్టర్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్నది ఏంటంటే, ఆ గాయాన్ని చూసి అమ్మకి గాయం అయింది ఇక్కడ.
అమ్మకి ఇక్కడ కాలు గాయమైంది అనగానే అలాగే తీక్షణంగా కాలం ఏది చూడని అని చెప్పి తన కాలుని పట్టుకుని చూశాడు. సరే ఒక్క నిమిషం ఉండండి, నాకు ఇక్కడ మామగారు ఉన్నారు, ఆమెను తీసుకొస్తాను, ఆమె వచ్చి మీకు కొంత సర్వ్ చేస్తుంది అనేసి అనగానే ఆయన బయటికి వెళ్ళాడన్నమాట. ఈ లోపల ఇంకొకళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాన్ని సదుపాయాలన్నీ కూడా వాళ్ళు సమకూర్చేవారిగా ఉన్నారు. ఇద్దరు ఆ కుటుంబాలు ఇద్దరు కూడా మిస్టర్ అండ్ మిస్సెస్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు భార్యాభర్తలు కూడా అక్కడే ఉంటారు. సో వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పి ఈయన వెళ్ళి గ్రానీని తీసుకొస్తాడు. గ్రానీ అంటే మా అమ్మ అని అంటాం మనం. సరే, కనపడుతుంది కదా. ఆమెను తీసుకురావడానికి ఆయన బయటికి వెళ్ళినారు. ఎవరు? విక్టర్ బయటికి వెళ్ళి నేను ఆమె తీసుకొస్తాను, ఆమె మీకు చూస్తుంది అనగానే అప్పుడు వెళ్ళేసి అక్కడితో తీసుకుని వచ్చింది. ఆమె విక్టరు ఆ బామ్మగారిని తీసుకొచ్చిన తర్వాత ఆమె కాలుకి గాయమై కడతా ఉంది. ఈ కడుతున్న సమయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, అమ్మ నువ్వు టీ ఫామ్తో అంటుంది, అదిగో అక్కడ టేబుల్ మీద ఒక బ్లాక్ బుక్ ఉంది చూసావా, దాన్ని ఒకసారి తీసి పైకి కొన్ని వచనాలు పైకి చదువు అమ్మా అంటే, లేదు ఒకసారిగా మెల్ల ఉన్న ఆ తాయితను అలా గట్టిగా పట్టుకుని, లేదు నేను చదవకూడదు కూడా, అసలు మేము ఆయన చూడకూడదు కూడా అసలు అనేసి తను తప్పించుకోవడం కోసం ఇలా పట్టుకుని దాని భయంగానే ఉంది. లేదమ్మా, దేవుడు గొప్ప దేవుడు, నువ్వు చదువు ఏం కాదు అని అంటే, లేదు నేను చదవను అని చెప్పి దూరంగా వెళ్ళిపోతాను. అక్కడ నీకు ఒక విషయం చెప్తానమ్మా, అక్కడ అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇలాగే ఒక నీ ఏజ్ ఉన్న ఒక అబ్బాయికి జ్వరం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి తనని మాట్లాడితే తను స్వస్థపరచబడ్డాడు. అలాగే కుష్ఠవ్యాధితో బాధపడుతున్న ఆయన్ను కూడా ఆయన స్వస్థపరిచినాడమ్మా. అలాంటి మంచి దేవుడు దాంట్లో ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యేసు. ఆయన గురించి దాంట్లో ఉన్నదమ్మా. నువ్వు చదువు అంటే, లేదు నేను చదవకూడదు. ఆయన యేసు అన్న పదం చెప్పగానే రెండు చెవులు మూసేసుకుని నో నేను విన్ను అని చెప్పి దూరంగా వెళ్ళి కిటికీ దగ్గర కూర్చుంటా ఉంది. వాళ్ళ అమ్మతో, అమ్మ వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం అని చెప్తానే ఉంది. అయినా సరే వాళ్ళ అమ్మంది, కాదమ్మా ఇప్పుడు వర్షం పెరుగుతూ ఉన్నది, మనం ఇప్పుడు వెళ్ళినా మనం ఇంటికి వెళ్ళలేము, దారిలో మొత్తం తడిచిపోతాము, అయినా మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది, ఈ రాత్రికి ఇక్కడ ఉందాము, రేపు పొద్దున్నే మనం పెందల కాడ చీకటితో వెళ్ళిపోదాము అనేసి అంటే అయిష్టంగానే టీఫామ్ ఒప్పుకుంది. కానీ పడుకున్నా సరే నిద్ర పట్టట్లా, అటు ఇటు డొల్లుతా ఉన్నది. తెలియకుండానే తెల్లారు 3 అయింది. గబగబా లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మ మనం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటా ఉందన్నమాట. అంటా ఉన్న సమయంలో సరేలే అని చెప్పి అమ్మ కూడా లేచి పొద్దున్నే చీకటితో వాళ్ళు బయలుదేరిపోయిన సమయంలో వర్షము మాత్రం ఆగలేదు. 3 రోజులు అలాగా పడతానే ఉంది. అలా వర్షం అలా బాగా 3 రోజులు పడితే ఏమవుతుంది, మొత్తం కూడా నిండిపోతుంది కదా. అలా నిండిపోతున్న ఆ సమయంలో ఏం జరుగుతూ ఉందంటే, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నది దాటే వెళ్ళాలి. అప్పుడు దాకా నార్మల్గా ఉన్న నీరు 3 రోజులు వర్షం పడింది కాబట్టి నీరు అది కొంచెం పైకి లేస్తూ వచ్చింది. ఈ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, అలాగే ఎట్లాగొట్లా మన లోపలికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి కాబట్టి అట్లాగే దాటుకుంటూ లోపలికి వెళ్తున్న సమయంలో స్లిప్ అయిపోతూ ఉంది. ఎవరు? టీఫామ్ ఒకసారిగా గట్టిగా పట్టుకుని, తన కూతుర్ని పట్టుకుని గట్టిగా తన దగ్గర తీసుకుని ఎలాగోలా ఇక్కడి నుంచి దాటేసి వాళ్ళు ఇంటి దగ్గరికి ప్రయాణం అవుతూ వచ్చారు. ఇంటికి రాగానే వాళ్ళ నాన్నగారికి ఈ విషయం అంతా చెప్తా ఉంది. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ హస్బెండ్కి చెప్తా ఉంది, ఇలా జరుగుతుంది, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆయన ఇలా అన్నారు, ఆయన గురించి చెప్పారంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఒక్కసారిగా కోపంగా చూసి, నువ్వేమనుకుంటున్నావు నువ్వు అసలు, నువ్వేంటి అసలు అలా చెప్తున్నావేంటి, అసలు ఆయన గురించి నాకు చెప్పొద్దు, నేను నమ్ముకున్న మనమే గొప్పవాళ్ళం, అది ఇది అని చెప్పి ఆమెను ఇష్టం వచ్చినట్టు ఒకసారి సీరియస్గా కోపంగా ఉరుముతా చూశాడనమాట. చూడగానే ఒక్కసారిగా కానీ టీఫామ్ అంది, నాన్న అమ్మకి గాయమైంది వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కట్టారు అని. ఈ వర్షపు నీరులో నది దాటే సమయంలో వాళ్ళు కట్టిన బ్యాండేజ్ ఊడిపడిపోయింది. వెళ్ళేసి ఆ బాత్ అలా కూర్చునే ఉంది. చూసి వాళ్ళ అమ్మకి ఎలా ఉందనేసి వాళ్ళ నాన్న వచ్చి చూస్తూ ఉన్నాడు గాయాన్ని. చూస్తూ ఉన్నప్పుడు, నేను ఇంకా నడవలేనేమో
అనేసి ఆమె అనుకుంటా ఉంది. ఆ బాధను చూసి తన టీ ఫామ్ కూడా చాలా బాధపడతా ఉంది. ఇదిగోండి ఇలాగా తన కాలుని చూస్తూ ఉన్నాడు అనమాట, తన హస్బెండ్ అనమాట. అలా అయినా తనని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆమె చేతికి కాలుకున్న గాయాన్ని చూసి అందరూ ఒక్కసారిగా వాతావరణం అంతా ఒక్కసారిగా కామ్ అయిపోయి ఆ గాయం మీదనే దాన్ని ఎలాగా మనం చేయాలి అనుకున్న టైంలో ఈమె ఈ మధ్యలో ఇలా ఉండగా ఇలాగ 3 రోజులు గడిచింది. 3 రోజులు గడిచిన తర్వాత సడన్గా ఎవరో తలుపు కొట్టినట్టు చప్పుడైందనమాట. తలుపు కొట్టినట్టు చప్పుడైతే వాళ్ళు లేసి ఎవరా అని చెప్పి తలుపు తీస్తే ఇంకెవరో కాదు, విక్టర్. ఆయన ఉన్నాడు. ఆయన ఎదురుగా ఉండగా ఒక్కసారిగా ఈయనకి కోపం వచ్చేసింది. నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఈ ప్రాంతంలోకి రావడానికి నీకు అవసరమే ఉంది, నీకేం సంబంధం, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. సీరియస్గా ఉరుముతూ ఉన్నాడు ఆయన్ని. సరే ఆయన లోపలికి వచ్చాడు. ఈ లోపల ఈమెమో వాళ్ళ మదర్ ఏమో లోపలికి వచ్చారని ఆయన ఏమి చెప్పాలి, అయ్యా నా మాట ఒక్క మాట వినండి, అయ్యా నా మాట వినండి. ఇది చూసారా, ఆయన వచ్చి అయ్యా నా మాట ఒకసారి వినండి, ఇక్కడ వర్షము తీవ్రత పెరుగుతూ ఉన్నది, అక్కడ ఉన్న కొండ ప్రాంతాల నుంచి ఆ చర్యలన్నీ కూడా మొత్తం కూడా కొండ పగులుతుంది, అక్కడ రాళ్ళు వచ్చి ఇలా వచ్చినాయి అంటే మొత్తం అలా కొట్టుకు వెళ్ళిపోతారు, ఎవరు బ్రతకరు ఇక్కడ, అందరూ చచ్చిపోతారు, దయచేసి నా మాట వినండి. అంటే ఏం మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, మేము నమ్ముకున్న మా ఆత్మలు మమ్మల్ని కాపాడుతాయి, మేము ఈ చేస్తున్నటువంటి ఇంతకాలం దాకా మేము చేస్తున్న ఈ మంత్రాలన్నీ కూడా మాకు ఎంతో సహాయపడతాయి, మేము నమ్ముకున్న ఈ ఆత్మలు మాకు అలా ఎప్పుడు చేయవు అనగా ఆయన అంటాడు, లేదు ఏం పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు, నువ్వు పిచ్చోళ్ళలాగా మాట్లాడకు, అసలు అలాంటిది ఏవి కూడా మిమ్మల్ని రక్షించవు అనగానే అక్కడున్న టీ ఫామ్ యొక్క తల్లి ఒక్కసారిగా లేచి లేదు కొన్ని మీ దేవుడు కాపాడతాడా అని అంటే, అవును మా దేవుడే కాపాడతాడు, మా దేవుడే కాపాడతాడు, ఎలా కాపాడతాడు అని అంటే ఒక్కసారిగా ఆయనే మనల్ని కాపాడుతాడు, ఇక్కడి నుంచి మనల్ని తప్పిస్తాడు అనేసి ఆమెకున్న తన తల్లికి ఉన్నటువంటి క్యూరియాసిటీ ఏంటంటే, పాపం అంత దూరం నుంచి ప్రయాణం ఈ విషయం చెప్పడానికి విక్టర్ తన దగ్గరికి వచ్చాడు, తను ప్రమాదం జరగబోతుంది అని చెప్పడానికి వచ్చాడని చెప్పి తను ఎంతో తన హృదయంలో ఎంతో నెమ్మది కలుగుతూ వచ్చింది ఆమెకి. ఒక్కసారి ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మాట వినండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నా మీరే మనం చేసేదంతా మీరు చేస్తున్నది అందరూ కూడా దేవుని వాక్యం బైబిల్లో సెలవిచ్చబడతా ఉన్నది, అక్కడ అందరూ పాపులే అని, అందరం కూడా పాపులమే, నువ్వు నేను కూడా పాపమే చేసినాము, పాపంలోనే ఉన్నాం, కానీ మా యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన మాత్రమే మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు, మీరు కూడా ప్రభువుని నమ్ముకుని అంటే అందరం కూడా రక్షణ పొందేవారం కూడా ఈ పాపం నుంచి మనం బయటపడతాం అనగానే ఒక్కసారిగా ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. అంటే నేను ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్న పూజలు, మేము చేస్తున్న మంత్రాలు ఇవన్నీ తప్పంటావా, మేము నమ్ముకున్న ఈ ఆత్మలు మమ్మల్ని రక్షించవంటావా, ఏం మాట్లాడుతున్నావు, మా దగ్గరికి వచ్చి పాపం ఏమంటున్నావు ఏంటని చెప్పి ఆయన గట్టిగా అరిచేసి ఆయన ఏదోటి చేయాలన్నంత ఉక్రోషంతో ఒక్కసారిగా ఒక్కసారిగా ఉరిముమ్ములు చూస్తాను. కానీ వాళ్ళ అమ్మగారికి ఏం భయం వేస్తుంది, ఏం జరుగుతుందో ఏంటి, కానీ లోపల మాత్రం సమాధానం మెల్లంగా తనలో కనబడతా ఉన్నది. ఒక్కసారిగా ఆమె లేచి, మరి మీరు చెప్పండి ఆయన గురించి చెప్పండి, ఇంకొంచెం చెప్పండి ఆయన గురించి అని అంటే, అప్పుడు ఆయన లేఖనాల్లోంచి ఆయనే రక్షకుడు అన్న సత్యాన్ని ఆయనకి బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమెకు మెల్లగా సమాధానం వస్తుంటే, అమ్మ ఈ ఆత్మను నమ్ముకోకండి, ఈ దురాత్మను నమ్ముకోకండి, దేవుణ్ణే నమ్ముకోండి, దేవుని యందు నమ్మకం ఉంచండి అని చెప్పి ఆమె చెప్తా ఉన్నది. ఆమెకు ఆ విక్టర్ చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు అవును నేను నమ్ముకుంటాను, నేను ఆయన్నే నమ్ముతాను, మీ దేవుణ్ణే నమ్ముతాను, ఆయన సజీవుడైన సత్యాన్ని నేను ఎరుగుతున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆమె అనగానే ఒక్కసారిగా విక్టర్ని చూసి ఒక్కసారిగా వాళ్ళ నాన్న బాగా కోపం వచ్చేసి ఏదైనా సరే ఇప్పుడు ఇతన్ని ఎవరు కాపాడుతాడో చూద్దాము, ఈయన కాపాడతాడా, ఈయన నమ్ముకున్న దేవుడు కాపాడుతాడో చూస్తాను నేను, ఈరోజు ఎవరు కూడా ఈయన బతికించలేరని చెప్పి పెద్ద కత్తి తీసుకుని తన వెనకబట్టడానికి ఆ సమయంలో ఇద్దరు కూడా టీ ఫామ్ యొక్క మదరు నాన్న వద్దు వాళ్ళు విక్టర్ని అలా చేయొద్దు అని చెప్పి బతిమలాడటానికి వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేసి ఈరోజు మాత్రం అతన్ని ఎవరు కాపాడలేరు అనుకున్నా. కానీ టీ ఫామ్ యొక్క తల్లి గారు ఒకసారిగా లేదు, వాళ్ళ దేవుడు ఆయన్ని కాపాడతాడు, వాళ్ళ దేవుడు
ఆయన కాపాడుతాడని ఆ మాట చెప్తా ఉన్నది. వాళ్ళ దేవుడు ఆయన కాపాడుతాడని ఆమె చెప్తా ఉన్నది. అయితే ఇప్పుడు తర్వాత ఏమవుతుంది అనేది రేపు చూద్దాం. ఓకే, కత్తి తీసుకుని వెళ్ళాడా, చంపేశాడా, ఏం జరిగింది అనేది రేపు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, కూడికను ముగించుకుందాం.